యంగ్ హీరో హవీష్ కథానాయకుడిగా కమర్షియల్ హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫుల్ ఎంటర్టైనర్ నేను రెడీ. హార్నిక్స్ ఇండియా ఎల్ఎల్పి బ్యానర్పై కోనేరు సత్యనారాయణ, నిఖిల్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్య తాపర్ కథానాయకగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సాంగ్ కొంచెం కొంచెంను రిలీజ్ చేసి ఈవెంట్ను నిర్వహించింది. త్రినాథరావు గారు ధమాకా, నేను లోకల్ ఇలాంటి మాస్ ఫిల్మ్స్, ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ పెట్టింది పేరు. ఆయనది ఒక పాపులర్ మీమ్ ఉంటుంది, కుర్చీలు ఎగిరి ఎగిరి పడాలా లెగిసి పడదాలా ఏదో అలా. ఈ సినిమా చూసిన జనానికి అలాంటి మూమెంట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ హవీష్ కూడా నిజంగానే వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత మంచి యూనివర్సిటీలు ఉన్నా సరే చాలా గ్రౌండెడ్గా ఉంటాడు. ఎప్పుడైనా సరే వన్ ఫోన్ కాల్ అవే, ఏదైనా సాయం కోసం, ఎవరికైనా సీట్ కావాలన్నా ఎనీథింగ్ ఒక మెసేజ్ పెడితే వెంటనే కాల్ చేస్తుంటారు. అంత గ్రౌండెడ్గా వాళ్ళ అబ్బాయిని పెంచారు. ఇందాక సత్యనారాయణ గారు అన్న ఒక మంచి గొప్ప మాట ఏంటంటే, జనరల్గా చాలా కొంతమందికే నచ్చిన వృత్తిలో ఉండే అవకాశం ఉంటుంది. ఇందాక ఒక మాట అన్నారు ఆయన, సంతోషంగా వచ్చి నా కొడుకు ఇంట్లో పడుకుంటుంటే అర్థం అవుతుందని. సో నిజంగానే కోట్లాది మంది జనాల్లో మనకు నచ్చిన వృత్తి చేసుకుంటాం, కొంతమందికే వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా లభిస్తుంది. ఆ లభించిన దాంట్లో నేను కూడా ఒకడిని. సో అలాంటి కిక్ మీ అబ్బాయికి ఇచ్చే ఫ్రీడమ్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సినిమా చూపిద్దామని చెప్పి అందరికీ చూపించగానే మా శశి గారు 2 times చూశారు. ఆయన ఈ సినిమా 2 times చూశారు. అంటే ఫస్ట్ సారి చూసినప్పుడు ఇందులో ఉన్న తప్పులు ఎంచడం కోసం చూశారు. సెకండ్ టైం చూసినప్పుడు తప్పులు వీళ్ళు తీసారా లేదా అని చెక్ చేయడానికి చూశారు. సో ఆ తర్వాత నాకు కలిసినప్పుడు చెప్పారు, అది అసలు త్రినాథరావు నెక్కిన మార్క్ ఫిల్మ్ అండి అన్నారు. అనగానే నేను షాక్. నాకు కూడా ఒక మార్క్ ఉందా, త్రినాథరావు నెక్కిన మార్క్ సినిమా అంట. ఎందుకంటే నేను ఎప్పుడు నా సినిమాలకి ఫిల్మ్ బై త్రినాథరావు నెక్కినని ఇప్పటివరకు ఎప్పుడు వేసుకోలే. డైరెక్టర్ త్రినాథరావు నెక్కిననే వేసుకున్నా. ఫిల్మ్ బై త్రినాథరావు నెక్కిన బ్రాండ్ ఎప్పుడు వేసుకోలే. ఎందుకంటే నాకు ఆ బ్రాండ్ ఉందన్న విషయమే నాకు తెలియదు. ఫస్ట్ టైం శశి గారు చెప్పారు త్రినాథరావు నెక్కిన ఫిల్మ్ అని. హీరో ఎవరండి అని అడిగా. మీరేనండి హీరో అంటే. సో ఐమ్ గ్లాడ్ సార్. సో డెఫినెట్గా చేద్దామని చెప్పేసి సో డాడ్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాను ఈ మూవీని. సో సో పర్టికులర్గా నాకు నాకు మా డాడ్ చెప్పినట్టుగా నాకు బేసిక్గా బెస్ట్ టైమ్ ఆఫ్ మై లైఫ్ అంటే ఇట్ ఈస్ ఆన్ సెట్స్ ఓన్లీ, పర్టికులర్లీ ఎనీ టైమ్. సో నాకు ఇట్స్ నాట్ అబౌట్ నేను చేసిన మూవీ సూపర్ హిట్ అవ్వాలి, లేకపోతే దీనివల్ల మనం ఎక్కడికో వెళ్ళిపోతాం అట్లాగంటే కూడా నాకు పర్టికులర్ ఆ రోజు వెళ్ళి ఏదో ఒక క్యారెక్టర్ ఫామ్ చేశాను, ఏదో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశాను అంటే అది ఇచ్చే హ్యాపీనెస్ ఎట్లా ఉంటుందంటే, ఐ బిలీవ్ మెనీ లైఫ్స్ ఇన్ వన్ లైఫ్ కాన్సెప్ట్ లాగా.